కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగులు 14 మంది నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మోసపోయి ఏం చేయాలని అసలు నోటిఫికేషన్ వస్తాయో రావా అనే ఉద్దేశంతో 14 మంది నిరుద్యోగులు చనిపోతే ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం ఎక్కడ పోయింది, ప్రొఫెసర్లు ఎక్కడ పోయిండు, తెలంగాణలో ఏం జరిగినా కూడా స్పందించినటువంటి మన మేధావి వర్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి కొందరికి పదవులు వచ్చి పేదలు మూసుకుపోయినటువంటి పరిస్థితులు ఈరోజు మాకేం కర్మ పట్టింది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రోడ్ల మీదకి వచ్చి ఇట్లా ప్లకార్డులు పట్టుకుంటామనే పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయలేం, రాదని అనుకున్నాం మేము. ఎందుకు ఆ రోజు కదా ఎలక్షన్ కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ వదిలిపెట్టి మేము 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్కి ఆశపడి మిమ్మల్ని బుక్కులన్నీ పక్కగట్టి గ్రామాల్లోకి వెళ్ళి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే 2.5 ఏళ్ళు గడుస్తా ఉంది. మాకు సానం మీరు వ్యక్తులు నాశనం మీద నీళ్లు చల్లినట్టుగా ప్రవర్తిస్తుంది గవర్నమెంట్. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా తిరిగి ఉల్టా కేసులు పెడుతుంది, కానీ మీ డిమాండ్ నెరవేర్చే దిశకు కనీసం ఒక ప్రకటన కూడా చేస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారు స్టాటిస్టిక్ ప్లేజర్ అని మొన్న అన్నాడు అన్న. అసలు అటువంటి వ్యక్తికి మేము వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటి వ్యక్తికి స్టాటిస్టిక్ మేము ఏమని చెప్పుకుంటాం? తెలంగాణ ఉన్నటువంటి మేధావి వర్గాన్ని అడుగుతున్నాం మేము. మేధావులు కానీ గతంలో రాహుల్ గాంధీ గారికి ఇంత దూరం వచ్చిండు, లైబ్రరీ దగ్గరకు వచ్చిండు, మరి ఒకరైనా స్పందించాలి కదా. నువ్వు ఆకునూరు మురళి కోదండం సార్ గారు అసలు వీళ్ళకు ఇంకెంతమంది చావాలి వీళ్ళు అసలు నిజం చెప్పాలంటే అన్న నిరుద్యోగుల బతుకులు 1200 మంది చావుకు కారణమై తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1200 మంది చావుకు కారణమైంది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని ఎంబడి తిప్పుకొని అధికారంలో తీసుకొని ఇప్పుడు 14 మంది చావు కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీ. అది 100% అన్న. కాంగ్రెస్ పార్టీ మేము ఏమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీని చూసేయలే, ఎందుకంటే తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో నిరుద్యోగులందరూ పొట్టరెట్టుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అని మాకు తెలుసు. కాకపోతే మేము అనుకున్నాం తెలంగాణ ఒక మేధావి వర్గం అనేది ఉంటుంది కదా. ఆనాడు కోదండరాం సార్ కానీ ఆకునూరు వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం అద్దంకి దగ్గర వీళ్ళందరూ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా మీ సమస్యల పైన మేము అండదండం ఉంటామని అన్నారు. కాబట్టి వాళ్ళని నమ్మి మేము నోటిఫికేషన్ అన్ని పక్కకు పెట్టి 2 లక్షల కకృతికి ఆశపడి మేము ఊళ్ళలోకి పోయినాం. మరి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 5 రూపాయలు అన్నం తినుకుంటూ ఎంత అంటే ఇంకెన్ని రోజులు నిరుద్యోగులకి బాధలు. కనీసం వాళ్ళు స్పందిస్తలేరు అన్న. అడ్డమైన విషయాలపైన స్పందిస్తారు, నిరుద్యోగుల విషయపైన స్పందిస్తలేరు. కాబట్టి ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలన్నా మా నిరుద్యోగుల అంశమే ప్రతిపక్షాలన్నీ కూడా నిరుద్యోగుల అంశం తప్ప వేరే అంశం ఏది మాట్లాడకుండా నిరుద్యోగ అంశం మాట్లాడి ఇమీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి నిరుద్యోగులు చనిపోకన్నా ముందే, ఇంకింతమంది నిరుద్యోగులను పొట్టను పెట్టుకోకన్నా ముందే స్పందించి నోటిఫికేషన్ వేయండి. మార్చి 13th నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చుకు నిరుద్యోగులందరూ కూడా కథలు రావాలి. పోలీసు వాళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారంటే వాళ్ళ ఇండ్లని ముట్టడిస్తాం. మా జీవితాలు ఆగమైపోతున్నాయి కాబట్టి మాకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి, చెప్తే మేము ప్రిపరేషన్ అవుతాం. అంతేగాని మీరు స్పందించకుండా నిరుద్యోగులు అణిచివేసి అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇండ్లను ముట్టడిస్తామని చెప్పి ఇదే ప్రిపరేషన్ బంద్ చేసి మీరు బస్సులు వేసుకుని ఊర్లలో పోయి ప్రచారం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కానిక కూడా అసలు మీ మనసు అటు ఉద్యోగాలు మీద లేదు. ఇన్స్టాన్షియల్ అమ్మనైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పాలన్న సమాధానం కూడా మీ దగ్గర లేకుండా ఇటు ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన వస్తలేదు. మరి మీరు ఇట్లా అసెంబ్లీ ముట్టడానికి చెప్పి పీజీపీఎస్ ముట్టడానికి నిరుద్యోగుల మాట్లాడే కార్యక్రమాలు తీసుకుంటే పోలీసులు అనుమతిస్తలేదు. అనుమతి ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్టులు చేసి జైలు పంపిస్తే రేపు ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతారు కదా. ఇప్పుడు ఉద్యోగానికి అర్హత కేసులు మేము ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ భంగం కలిగించకుండానే మేము శాంతియుతంగానే చేస్తున్నాం. 2.5 సంవత్సరాలు అయింది. ఈ మా జీవితాలు ఎట్లా నాగమైపోతున్నా మేము కానీ ఒకటి ఏంటంటే మేము తెగిస్తే మాత్రం ప్రభుత్వం తెలంగాణనే తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది అమరులై ఈ ప్రభుత్వం మీద పోరాడి నోటిఫికేషన్ సాధించుకోవడం మాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే మేము ఇన్ని రోజులు ప్రిపరేషన్ అయినాం కాబట్టి లాస్ట్ నోటిఫికేషన్ చూసేసి ఈ నోటిఫికేషన్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుందాం అనే ఆశతో మేము ఉన్నాం. మీరు అనుకున్నట్టు నిజంగా మా మీద కేసులు అయ్యి ఇదైతే మాత్రం తెగిస్తుందంటే మరో తెలంగాణ ఉద్యమం చూస్తారు. ఖచ్చితంగా నిరుద్యోగులు ఎందుకు ఖాళీగా ఉంటారు? మూసీ ప్రాజెక్టు డెవలప్మెంట్ చేస్తే 2 పక్కల కూరగాయలు అమ్ముకోవచ్చు, పల్లీలు అమ్ముకోవచ్చు, చాలా రకాల చిన్న కోట్లు పెట్టుకొని పాన్ షాపులు పెట్టుకొని బతుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాని పట్ల అన్న ఇగో రేవంత్ రెడ్డి గారు ఆయన స్టాటిస్టిక్ ప్లేజర్ అని అన్నాడు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో ఒక డైలాగ్ చేస్తాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు ఉన్న సభలన్నా కానీ లేకపోతే అంటే ఆయన సెక్యూరిటీ లేకుండా రోడ్ మీదకి రమ్మని చెప్పండి. నిరుద్యోగుల సత్తా ఏందో అసలు అన్ని వర్గాలను మోసం చేస్తున్నా. ఆయన ఏదో ఒక డైలాగ్ కొట్టేస్తాడు. నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని మూసి పక్కల అంటే మాకు తెలియదా? మాకు నువ్వు నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ రాకపోతే బరాబరా చేసుకుంటాం. నువ్వేమో మాకు సలహా ఏనికే నువ్వు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అసలు నువ్వు ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచి వార్డు మెంబర్ కూడా గెలిచినటువంటి పరిస్థితిలో మేము అధికారం కట్టబెట్టి సెక్రటేరియట్లో కూర్చున్న పెడితే నువ్వు జాబ్ చేసుకో ఈ జాబ్ చేసుకో అనడం ఏంటంటే మేము ఆల్రెడీ జాబ్ చేసుకుంటాం. ఉద్యోగాలు రాకపోతే డెఫినెట్గా మేము అదే చేసుకుంటాం. కాబట్టి మీరు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల అంశాలను మాత్రం లేవనైతే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తారని కోరుకుంటున్నాం.